మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివార్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వనదుర్గ భవానీ ఆలయం సమీపంలోని కురువగడ్డపై శనివారం అర్ధరాత్రి నమ్మదగిన సమాచారంతో శ్రీ వనదుర్గ రెస్ట్ హోమ్ పై దాడి చేశారు. దాడి సమయంలో పేకాట ఆడుతున్న 11 మంది నిందితులు అరెస్టు చేశారు. దాడి సమయంలో అక్కడ భారీ మొత్తంలో నగదు, పేకాట కాయిన్స్, 10 మొబైల్ ఫోన్లు, ఒక కౌంటింగ్ మిషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్, ఎస్ఐ మొహమ్మద్ గౌస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీ వనదుర్గ రెస్ట్ హోమ్ లోని పేకాటకు ప్రధాన నిర్వాహకులుగా వెంకటరెడ్డి మరియు సంతోష్ సింగ్ గా గుర్తించబడ్డారు. మరియు శ్రీ వనదుర్గ రెస్ట్ హోమ్ యజమాని సాయి గౌడ్ ఈ పేకాట కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చినట్లు నిందితుల ఒప్పుకోలు ద్వారా తెలియజేశారు. అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు 11 మెంబర్స్ ఈ గేమింగ్ యాక్టివిటీ పార్ట్స్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో అందరు మహాన్ అని చెప్పేసి నిమిషాల్లో పైసలు పోతాయి దీనిలోని అటువంటి ఆర్గనైజ్డ్గా ఇక్కడ జరపడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద టీం. ఇది యాక్చువల్ హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్, వెంకటరెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే లోకల్గా ఈ సాయి గౌడ్ అని గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ సాయి గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఈ 11 మెంబర్స్ పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక 49,190 రూపీస్ రికవర్ చేసాం. క్యాష్ కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మెయిన్ ఆర్గనైజర్ యాక్చువల్గా మేము ముందు పెట్టడం జరిగింది. ఇందులో ఏ పొలిటికల్ ప్రమేయం కానీ ఏ విధంగా కూడా లేదు. ఉన్న 11 మంది ఎవరైతే ఉన్నారో 11 మంది లోపల ఉన్నారు. అబ్స్కాండింగ్ ముగ్గురున్నారు. అబ్స్కాండింగ్ ముగ్గురు కూడా వీళ్ళని తొందరగా పట్టుకుంటాం. వాళ్ళ మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఈ క్యాష్ తీసుకుపోయిన వాళ్ళే కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది. అందుకనే ఇవన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తాం. ఓపెన్గా మేము ముందే ఉంచడం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే మీరు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా మాకు ఇచ్చినట్టయితే కనుక ఇటువంటి ఏమి లేకుండా కూడా మేము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.